హాయ్ ఫ్రెండ్స్, అందరు గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే అన్న దగ్గర అయితే ఆవులు ఉన్నాయి. అన్న మీ పేరునా? నా పేరు రాజు. రాజు అన్న, ప్రజెంట్ మీ దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయన్నా? 3 3 ఉన్నాయి ఆవులు. అన్న ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారన్నా? ముందు ఉన్నాయి, మళ్ళీ మధ్యలో స్టాప్ చేసి మళ్ళీ ప్రజెంట్ అయితే 3 ఆవులు ఉన్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి లాస్ట్ అంటే మీ డాడీ వాళ్ళని మా పుట్టుకతోనే ఉన్నాయి. పుట్టుకతో నుంచి అప్పటి నుంచి చేసుకుంటాను ఎక్స్పీరియన్స్ అనుభవం అనేది ఉందన్నమాట. ప్రజెంట్ ఈ 3 ఆవుల మీద ఎంత పాలు ఎన్ని లీటర్లు వస్తున్నాయన్నా? 70 లీటర్ల అంటే ఎన్ని లీటర్లు ఇస్తుంది ఒక ఆవు? 15-16 లీటర్లు పూట మీద అంటే రోజు మీద 30 లీటర్లు ఇస్తాను పాలు. అదే హెచ్ఎఫ్ ఆవునా? 3 హెచ్ఎఫ్ ఆవులే. హెచ్ఎఫ్ ఆవులు బెస్టా లేకపోతే జెర్సీ ఆవులు బెస్టా? పాలు ఎక్కువ ఇస్తాయి, కాకపోతే ఫ్యాట్ కంటెంట్ కొంచెం తక్కువ ఉంటుంది. అదే జెర్సీలో అయితే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, పాలు తక్కువ వస్తాయి. 4-5 లీటర్లు ఎక్కువ మించి 6 లీటర్లు అంతే అడిగి ఎక్కువ. క్వాలిటీ బట్టి ఉంటుంది. ఇది టాప్ క్వాలిటీ కదా మీది? హెచ్ఎఫ్లో టాప్ క్వాలిటీ మీ దగ్గర ఉండేది. 30 లీటర్లు ఇస్తుంది ఆవు ఇది రోజు మీద పాలు. బిల్లు ఎంత పోతుందా డైరెక్ట్? 10 రోజుల బిల్లు ఫీడ్ పట్టి 20,000 పడుతుంది. 20,000 ఫీడ్ పోంగా? ఫీడ్ ఆడ తీసుకునే ఫీడ్ పోంగా. ఓకే ఓకే. ఇంకా మిగతా మనం ఆడ కొంచెం దొరకదు, అవి మిగతావి మేము బయట కొనుక్కుంటారు. ఓకే, మీరు గడ్డి వేసుకుంటారా? పొలం వేసుకుంటారు? ఓకే, ఇదంతా గడ్డి వేసుకుంటారు. ఎన్ని ఎకరాలు వేసుకుంటారు? 1 ఎకరా వేసుకుంటారు. అది సంవత్సరం అంతా సరిపోతుందా? మా మంచులో వింటర్లో తక్కువ వస్తుంది. వింటర్లో తక్కువ వస్తాయి, సమ్మర్లో అయితే బాగా వస్తుంది గడ్డి. వింటర్లో కొనుక్కోవాల్సి వస్తుంది, ఇంకా వేరే దాన్ని కొనుక్కోవాలి వస్తుంది. ఎండుగడ్డి ఎక్కువ వేస్తారు, పచ్చిగడ్డి ఎక్కువ వేస్తారు? పచ్చిగడ్డి ఎక్కువ వేస్తారు. ఏ గడ్డి వేస్తారు? మొక్కజొన్న, సూపర్ నేపర్ 2 వేసుకుంటూ వస్తారు. రొటేషన్ చేసుకుంటే ఇది ఒకసారి అదొకసారి. ఎండుగడ్డి ఒకసారి వేసుకుంటే ఎండుగడ్డి కూడా సూపర్ నేపర్. నైట్లో మొక్కజొన్న ఎండుగడ్డి వేసుకుంటారా? నేనైతే వాడతారా? పాలు ఎక్కువ రావాలంటే ఏ గడ్డి వేస్తే బెస్ట్? అది 30 లీటర్లు ఇస్తానంటే ఏ గడ్డి వేస్తారు? దానికి ఎట్లా ఏమేమి ఫుడ్? ఆవు పాలు మనం రోజు దాన్ని మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఆవులను రోజు కడగాల అంటే మాకు కరెంట్ ప్రాబ్లమే లేదంటే నేను ఎప్పుడో 8కే కడిగేస్తాను. ఓకే, అంటే మోటార్ వేసుకొని కడగాల్సి వస్తుంది. మనం నీళ్ళు వేసుకొని కడిగితే కష్టము. ఓకే ఓకే, మోటార్ వేసుకుంటే కొంచెం ఈజీగా. ఇక్కడ మనకి బోర్ వేసుకుంటారా? ఇంకా అందరి కాదు ఉంది కదా, దీంట్లో వాటర్ మనకి పడుతుందా? పర్లేదా? పడదా? అవును, అక్కడి నుంచి మనం బోర్లకు మనకు బోర్లో నీళ్ళు ఉంటాయి, దాంట్లో నీళ్ళు వెళ్తాయి. ఓకే ఓకే ఓకే, దాంట్లో నుంచి డైరెక్ట్ వేసుకునేకి లేదు కదా, బోర్లో మనకి నీళ్ళు వస్తూ ఉంటాయి. ఓకే ఓకే. గడ్డి ఎక్కువ అంటే ఇదేనా, పచ్చిగడ్డేనా? ఫీడ్ ఏమన్నా పెడతారా? ఫీడ్ అదే డైరీ మాకు, నేను హడ్సన్ డైరీకి వేస్తా. హడ్సన్ ఫీడ్ బాగుంటుంది. ఓకే ఓకే. బుసా వేస్తాము. లీటర్ ఎంత తీసుకుంటారు నా పాలకు? 40 రూపీస్ మాక్సిమం అంటే 35 నుంచి 40 లోపల. ఆ మధ్యలో 35 నుంచి 45 రూపీస్ ఇట్లా అట్లా ఉంటుంది మినిమం. కాకపోతే మినిమం ఒకే విధంగా రావు, ఫ్యాట్ కంటెంట్ బట్టి. ఒక రోజు ఎక్కువ వస్తుంది, ఒక రోజు తక్కువ వస్తుంది, చెప్పలేము. 30 నుంచి 40 వరకు వస్తుంది. అంటే యావరేజ్గా 38,000 38 రూపాయలు. ఓకే. మొత్తం 3 ఆవుల మీద రోజుకి ఎన్ని లీటర్లు పాలు వస్తాయనా? 70 లీటర్లు వస్తాయి. జస్ట్ 3 ఆవుల్లో 70 లీటర్లు. ఇది చాలా షాకింగ్. నేనైతే కూడా చూసాను. మళ్ళీ ఇది 3 నెలలు అయింది. రెండు అది జస్ట్ ఒక మంత్ అయింది. ఇది 5 months అయింది. మళ్ళీ కట్టి 3 నెలలు అయింది. 3 నెలలకు మళ్ళీ ఇంకా 30 months ప్రెగ్నెంట్. 30 లీటర్లు ఇస్తాను పాలు. స్టార్టింగ్ లో కూడా అట్లా ఇచ్చిందా? స్టార్టింగ్ 16-17 అంటే 34, 36, 35 వరకు ఇచ్చింది. అంటే మంచి అవి పెట్టినారు కదా. ఇది దీనికి దూడలు ఏమైనా పుట్టినాయా? ఇంతకుముందు నేను తెచ్చినప్పటికీ దీనికి దూడ లేదు. ఈసారి అందుకని ప్యాదోడ్ ఇంజెక్షన్ వేయించిన 1000 రూపీస్ ఇచ్చి. అట్లా వస్తుందా? కరెక్ట్గా వస్తుందా? ఓకే ఓకే, అట్లా కూడా వచ్చే ఉన్నాయా? ఇప్పుడు మళ్ళీ అదే పుడుతుందా మనకి? 100% చెప్పలేము, 95% గ్యారెంటీ. అది మేలు కదా మనకి. 95% గ్యారెంటీ ఉందంటే ఇంకా పుట్టేది మనకి సేమ్ అట్లాంటిదే పుడుతుంది కాబట్టి మనకి అది ఇంకా ప్రాఫిట్ అవుతుంది. మంచి బ్రీడ్ పుడుతుంది, ఇంకా మంచి అర్మాడా బ్రీడ్ అని జర్మన్ బ్రీడ్ వేస్తారు. ఓకే ఓకే. దాంట్లో దీని క్వాలిటీ పెడితే దీని క్వాలిటీ వస్తుంది, దాని క్వాలిటీ పెడితే ఇంకా మంచి పాలు కూడా వచ్చేది. మంచి పాలు వచ్చేది. జస్ట్ 3 ఆవుల్లో మనకి 70 లీటర్లు వస్తున్నాయి. 70 లీటర్లు అంటే చాలా గ్రేట్. ఇది నెలకంతా బిల్లు ఎంత వస్తుందా పాలు? ఓన్లీ పాల బిల్లు ఎంత వస్తుంది? 60,000 70,000 వస్తుంది. ఇట్లా అట్లా 70,000 అనుకోండి. 70,000 ఒక 10-20,000 పోయినా కూడా 50,000 మిగులుతాయి. జస్ట్ 3 ఆవుల్లో 50,000 మిగులుతాయి. చెప్పడము ఎక్కువ, ఫుల్ సాటిస్ఫైడ్. అంటే 70 లీటర్ల పాలు మనకి 50,000 మిగులుతుందంటే చాలా సాటిస్ఫైడ్. ఎవరైనా కూడా 3 ఆవుల్లో ఇంత మాత్రం మెయింటెనెన్స్ అంటే చాలా బెస్ట్. లాస్ట్ టైం నేను ఇక్కడ ఒక పూజారులో కూడా ఆయనే అడిగాను. సేమ్ అన్న కూడా అంతే. 3 ఆవుల్లోనే జస్ట్ 50,000 సంపాదిస్తాను.
సంపాదిస్తున్నాడు. అంటే ఈ మెయింటెనెన్స్ 3 ఆవులు చేసుకున్నా కూడా కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి. మెయింటైన్ కరెక్ట్గా చేసుకుంటే ఆ 3 ఆవుల్లోనే సంపాదించవచ్చు మనం 50,000. ఎవడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కూడా అంత సంపాదించలేడు. కాకపోతే అనుభవంతో చేసుకోవాలా, నీట్గా క్లీన్గా మెయింటైన్ చేసుకోవాలా. ఆవులు పొదుగులు కానీ క్లీన్గా చేసుకోవాల్సి వస్తుంది. రోజు కడిగితే అందుకనే నీట్గా ఉన్నాయి కాబట్టి పాలు మంచిగా ఇస్తూ ఉన్నాయి. అదే క్లీన్గా కొందరు పెట్టరు. ఇక్కడ లోపల షెడ్ అనా అవి నీట్గా కడగాలి, కరెంట్ వస్తే అంతా నీట్గా చేసుకో. షెడ్కి ఎంత అయింది ఖర్చు ఇప్పుడు? ఇది నేను లీజ్కా? ఓకే. ఎంత తీసుకుంటారు లీజ్ సంవత్సరానికి? ఓకే ఓకే ఓకే. ఎంత పడింది? 3 ఇయర్స్కి 50,000. చాలా తక్కువ. ఇది మనకి ఒక మంత్ ఇన్కమ్ అనుకోవచ్చు. అది తెలిసిన వాళ్ళు కాబట్టి అట్లా. అదే వేరే వాళ్ళకి అయితే ఎంత లేదన్నా ఒక 2-3 లక్షలన్నా అడుగుతారు 3 సంవత్సరాలు కాబట్టి. లీజ్కి అంటే అమౌంట్ ఇచ్చేస్తారా లేకంటే ఎట్లా ఇచ్చేస్తారు? క్యాష్. మళ్ళీ మనకి 50,000 1 మంత్ శాలరీనే కాబట్టి. మీరు ముందు ఏమన్నా జాబ్ ఏమైనా చేసినారా? ఫార్మింగ్ అన్నా? అవునా? ఎక్స్ ఆర్మీనా? ఓకే ఓకే. ఆర్మీ చేసి ఇక్కడికి వచ్చారా? ఎన్ని సంవత్సరాలు చేశానా? 15 ఇయర్స్. ఓకే. మీ టైటిల్ ఇదే పెడతాను నేను, ఎక్స్ ఆర్మీ అన్న. 15 ఇయర్స్ చేసి ఇక్కడికి వచ్చారు. ఎక్కడ చేశానా జాబ్? ఆల్ ఇండియా చేశాను. ఓకే. ఎక్కడ? స్టేట్ జమ్మూ కాశ్మీర్. జాయిన్కి మోస్ట్లీ ఎవరు వచ్చినా ఆర్మీలో అక్కడికే వేస్తారు ఫస్ట్, జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే 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 ఓకే. ఆ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఇక్కడ ఎట్లా? అక్కడ చాలా హార్డ్ వర్క్ పెడతారు. హార్డ్ వర్క్ చేస్తే అక్కడ ఏమన్నా యుద్ధంలోకి ఎప్పుడైనా పోయినారా? నేను కార్గిల్ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు దాంట్లో జాయిన్ అయినా ఫస్ట్. అప్పుడు జాయిన్ అయినారా? వెళ్ళారా యుద్ధానికి? మేము బేస్లో ఉన్నాం. ఓకే, బేస్లో ఉన్నారు కానీ యుద్ధంకి అయితే వెళ్ళలేదు. యాక్టివ్ ఆర్మీలో లేదు. ఆపరేషన్స్ అయితే చాలా చేసినాం, 3 వాళ్ళ ఆపరేషన్. ఓకే ఓకే ఓకే. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే ఓకే ఓకే. ఈ ప్రజెంట్ ఈ ఫీల్డ్ బాగుందేనా మీకు? పీస్ఫుల్గా ఉంది కదా? ఎక్కడన్నా పని పోతే వాళ్ళు చెప్పినట్టు ఇది మన ఇష్టం కదా. మన ఇష్టం, మనం ఉంటే ఉండొచ్చు లేకుంటే పోవచ్చు. మన టైమింగ్లో మనం పని చేస్తాం. మీ బాడీ ఫిట్గా ఉంది కాబట్టి నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఎంత బాడీ ఫిట్ పెట్టినా అంటే మిలిటరీ కాబట్టి మీరు ఎంత బాడీ ఫిట్గా పెట్టుకుంటూ వచ్చినారు. చిన్నప్పుడు అంటే మీకు ఆ ఏజ్ ఉన్నప్పటి నుంచి మీకు బాడీ ఫిట్నెస్ అనేది పెట్టుకుంటూ వచ్చారు కదా. మిలిటరీకి పోవాలంటే మీకు ఫిట్నెస్ ఉండాలి. వచ్చిన తర్వాత కూడా అదే ఫిట్నెస్, అది బాడీ ఫిట్నెస్ అనేది ఉంది కాబట్టి మీకు ఇది అసలు కష్టం ఏమి అనిపించదు మీకు. మీరు 3 కాకుండా ఇంకా కూడా పెట్టినా కూడా మెయింటైన్ చేయొచ్చు. మనిషిని పెట్టి చేసుకోండి. ఫస్ట్ స్టార్టింగ్ సెట్ అయ్యేంత వరకు మనం కొంచెం ఇబ్బంది పడతాయి ఆవులు. మంచి మనం పెడితే బెస్ట్, లేకంటే మనమే వండి చేసుకునేది బెస్ట్. మనమే వండి చేసుకుంటే బెస్ట్. చాలా ఆవులు అయితే మెయింటైన్ చేయాలి. ఒక 10 ఆవులు అంటే ఒక మంచి పెట్టుకోవాల్సిందే. 4 ఆవులు అయితే ఈజీగా చేసుకోవచ్చు. కూడా ఫుల్ హార్డ్ వర్క్ చేయాలి. మీకు పెట్టేసినాం, గడ్డ వేసినాం, వెళ్ళిపోయినామంటే ఆవులు పాలు రావు. చూసుకోవాలి, క్లీనింగ్ పెట్టుకోవాలి, టైం పెట్టాలి అన్నింటికి. నేను యాక్చువల్లీ 12:30కి పెట్టేస్తాను మామూలు. ఇది మీరు వస్తున్నారని చూస్తాను నేను. ఓకే ఓకేనా, వర్క్ చేసుకుంటాను. ఓకేనా, థ్యాంక్స్. అన్నోళ్ళ దగ్గర ఆవులు ఉన్నాయి, గడ్డి అంతా ఉంది అన్నారు. ఒక పూట కుర్తి పక్కా పెడతారా? ఇది మామూలు కుర్తి అంటే మన హోటల్లో. ఇది మంచిది కదా హెల్త్కి, అందుకే కదా మంచి పాలు ఇచ్చేది నాకు తెలిసి. మనము ఏదైనా బకెట్ పెట్టేస్తే వేస్తారు కదా, బకెట్ ఏదైనా పెట్టేస్తే. ఓకే ఓకే. తాగితే కొంచెం మంచి బెనిఫిట్స్, ప్రాఫిట్స్ ఉంటాయి. అవునవును, అది ఎప్పుడు వాటర్ బాగా అవుతాయి, మంచి క్వాలిటీ, డీహైడ్రేషన్ కాకుండా ఉంటాయి. వాటర్ కంటెంట్ మంచిగా పడితే అప్పుడు పాలు కూడా మంచిగా వస్తాయి, క్వాలిటీ. ఈ పేడ ఎట్లా చేస్తారన్నా? పేడ ఎట్లా చేస్తారు? ఇది
పంటకే వేసుకున్నారు సార్. వేసుకుంటాం, ఇంకా మిగులుతుంది అమ్మేస్తాం. అంతే ఎంత 3000 లోడ్. ఓకే ఓకే, బెస్ట్ పని. అది కూడా ప్రాఫిటే. 2 months అంతా 2 లోడ్లు ఎంత లేదన్నా 6000. అది దానికి పెట్టేస్తాం. అంతే ఆవులకే సరిపోతుంది. బెస్ట్ వర్క్. అంతా 2 నిమిషాలు అంతా తాగేసా. 1 నిమిషంకే, నిమిషం కూడా 30 సెకండ్లకి అంతా తాగేసా.